24 న్యూస్. పేదలు మధ్యతరగతి ప్రజలు వైద్యానికి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అఘాతంలోకి జారుకోకుండా చూడాలి అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలన కాలంలో సంకల్పం పెట్టుకున్నారు. ఆ మహత్తర ఆశయంతో వైద్య రంగంలో నాడు కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. పేదలు మధ్యతరగతి ప్రజలు వైద్యానికి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక ఆఘాతంలోకి జారుకోకుండా చూడాలి అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనా కాలంలో సంకల్పం పెట్టుకున్నారు. ఆ మహత్తర ఆశయంతో వైద్య రంగంలో నాడు కేసీఆర్ తెచ్చిన అనేక సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వైద్యారోగ్య శాఖలో ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలు, వాటి సత్ఫలితాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కేసీఆర్ చూపిన చొరవను ఈ సర్వే రుజువు చేసింది. కేసీఆర్ పాలన ప్రగతిపై ప్రభుత్వం విడుదల చేసిన ఆ సర్వే అంకెలు సహా సవివరంగా వెల్లడించింది. 10 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమేనని ఈ సర్వే నిగ్గు తేల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయే నాటికి టీవీవీపీ పరిధిలో 102 దవాఖానాలు ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో 184 దవాఖానాలు ఉన్నట్టు సామాజిక ఆర్థిక సర్వే పేర్కొన్నది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చొరవతో టీవీవీపీ దవాఖానాలు పెరగడంతో పాటు బెడ్ల సంఖ్య సైతం 7,180 నుంచి 12,760కి చేరింది. కేసీఆర్ చొరవతో భారత ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను తెలంగాణ అధిగమించింది. బీఆర్ఎస్ పాలనలో నాటి వైద్య శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్గా పనిచేసే ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చారు. శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆ టీవీవీపీని DSHSగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన డయాగ్నోస్టిక్స్ కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. 33 జిల్లాలతో పాటు GHMC పరిధిలోని 21 మినీ హబ్స్లతో సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. శాంపిళ్లను సేకరించిన తర్వాత 12 గంటల్లోనే రిపోర్ట్ను పేషెంట్లకు అందిస్తున్నట్లు తెలిపింది. పాథాలజీతో భాగంగా 134 రకాల పరీక్షలతో రేడియాలజీ సేవలు అందిస్తున్నట్లు వివరించింది. 2021 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్రంలో 1,049 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్, 74 లక్షల మందికి రొమ్ము గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు స్క్రీనింగ్ చేసినట్లు ఈ సర్వే వెల్లడించింది. స్పెషలైజ్డ్ చికిత్సకు MNCH క్యాన్సర్ దవాఖానకు పేషెంట్లను రిఫర్ చేస్తున్నట్టు వివరించారు. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్కు డయాగ్నోస్టిక్స్లో మెమోగ్రఫీ పరీక్షలు చేస్తున్నట్లు వివరించింది. కీమోథెరపీ చికిత్సకు పేషెంట్లను 35 జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నది. కేసీఆర్ హయాంలో 2017 జూన్ 3న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు సత్ఫలితాలు ఇచ్చినట్టు తెలిపారు. అమ్మఒడి ద్వారా గర్భిణీలకు అత్యవసర సమయాల్లో పికప్, డ్రాప్ ఆఫ్ సేవలు అందిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ప్రసవాల తర్వాత మాతా శిశువుల సైతం ఈ సేవలు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 300 వాహనాలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 7.90 లక్షల మంది గర్భిణీలు ఈ సేవలను వినియోగించుకున్నట్లు ఈ సర్వే తెలిపింది. మాతా శిశు సంరక్షణ కోసం నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ ద్వారా 2023లో శిశు మరణాల రేటు తగ్గినట్టు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు నాటికి ప్రతి 1000 మందికి శిశు మరణాల రేటు 35గా ఉండగా 2023లో ఇది 18కి తగ్గినట్టు తెలిపింది. దేశంలో శిశు మరణాల రేటు 25గా ఉన్నట్టు వెల్లడించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో వైద్య, విద్య సర్వయోగంలా విరజిల్లుతున్నట్టు సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి. జిల్లాకు మెడికల్ కాలేజీ పాలసీ అద్భుత ఫలితాలు ఇస్తున్నట్టు ఈ సర్వే కితాబు ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 850 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీటి సంఖ్య 4,140కి పెరిగినట్టు సామాజిక ఆర్థిక సర్వే 2026 స్పష్టం చేసింది. PG సీట్లు 1,266,
సూపర్ స్పెషాలిటీ సీట్లు 107కు పెరిగినట్టు సర్వే తెలిపింది. నాడు కేసీఆర్ హయాంలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 2.5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఒక్క మెడికల్ కాలేజీని మాత్రమే ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి 2026-27 వార్షిక బడ్జెట్లో కేటాయించిన నిధులు అధ్యాపకుల కొరత, మౌలిక వసతుల కల్పనతో జాప్యం సవాల్గా మారింది. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఎలాంటి రూట్ మ్యాప్ చెప్పకపోవడం గమనార్హం. తెలంగాణలో రైతులకు శుభవార్త. నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. తెలంగాణలోని రైతులకు శుభవార్త. నేడు రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అదే వేదిక నుంచి తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. అంతేకాక నూనె గింజలు, పప్పు ధాన్యాలు వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రైతులకు పంటల సాగు సమయం పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మేటలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరిగే సభా వేదిక నుంచి విడుదల చేయనున్నారు. మొత్తం 3 విడతల్లో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు ప్రభుత్వం 9,000 కోట్లను సమకూర్చింది. అయితే రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24,32,000 మందికి ఎకరం వరకు, 48,68,000 మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. తొలి విడతలో ఎకరం భూమి కలిగిన 24,32,000 మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్లను ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు, అటు నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరతాయి. తొలి విడతలో 3,590 కోట్లను రైతుల ఖాతాలో జమ చేయనుండగా 20 రోజుల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడతలో 2,760 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మరోవైపు నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి ఇతర పంటలకు బోనస్ ప్రకటించే అవకాశం ఉంది. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వీలుగా రాష్ట్రంలో కొరత, డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. నర్మేటలో జరిగే రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పంటలకు బోనస్ పై విధాన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 2 సీజన్లలో 30 రకాల పంటలను 2.14 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రభుత్వం 2 ఏళ్లుగా సన్నవడ్లకు ప్రోత్సాహకంగా క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తోంది. అయితే ఇక నుంచి ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర నూనె గింజలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, పసుపు పంటలకు సైతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ పెరగడంతో ప్రభుత్వం ఈ మేరకు దృష్టి సారించింది. అందులో భాగంగానే 2026-27 బడ్జెట్లో పంటల బోనస్ కు మొత్తంగా 3,500 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనమవుతున్నాయి. ఊహించిన స్థాయిలో రోజు రోజుకు గోల్డ్ రేటు పడిపోతుంది. గడిచిన 5 రోజుల్లో తులం బంగారం రేటు 12,000కు పైగా తగ్గింది. వెండి ధర సైతం భారీగా తగ్గుతోంది. గడిచిన 5 రోజుల్లో కిలో వెండిపై 21,000 తగ్గింది. దీంతో వారంలో పసిడి ధర 10%, వెండి ధర 15% తగ్గుదల చోటు చేసుకుంది. మార్చి నెలాఖరు వరకు గోల్డ్, సిల్వర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనూ పరిస్థితులు ఇలానే ఉంటే తులం బంగారం రేటు 1,00,000కు చేరుతోందని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్, సిల్వర్ రేటు భారీగా పతనమవుతున్నాయి. ఊహించని స్థాయిలో రోజు రోజుకు గోల్డ్ రేటు పడిపోతోంది. గడిచిన 5 రోజుల్లో తులం బంగారం రేటు 12,000కు పైగా తగ్గింది. వెండి ధర సైతం భారీగా తగ్గుతోంది. గడిచిన 5 రోజుల్లో కిలో వెండిపై 21,000 తగ్గింది. దీంతో వారంలో పసిడి ధర 10%, వెండి ధర 15% తగ్గుదల చోటు చేసుకుంది. మార్చి నెలాఖరు వరకు గోల్డ్, సిల్వర్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెలలో పరిస్థితులు ఇలానే ఉంటే తులం బంగారం రేటు 1,00,000కు చేరుతోందని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశాల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించొచ్చనే అంచనాలకు తోడు డాలర్ బలోపేతం కావడం వల్ల పసిడి, వెండి ఫ్యూచర్స్కు అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. చమురు ధరలు గణనీయంగా పెరగడం వల్ల కూడా అంతర్జాతీయంగా ముదుపర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్స్ బంగారంపై $161 తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,400
$488 వద్దకు పడిపోయింది. మార్చి నెలాఖరు నాటికి ఔన్స్ గోల్డ్ రేట్ $4,000 పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,45,970కి చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,33,800 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,46,120 వద్దకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 1,33,950 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,45,970కి చేరగా 22 క్యారెట్ల బంగారం 1,33,800 వద్దకు చేరింది. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేడు రేవంత్ సర్కార్ పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. నేడు రేవంత్ సర్కార్ పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులుండగా వీరిలో తొలి విడతలో 1 ఎకరం వరకు సాయం అందించనున్నారు. ఈ మేరకు 3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరతాయి. ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో రేపు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత 20 రోజుల అనంతరం రెండో విడత 2,650 కోట్లు, చివరి విడతగా 2,760 కోట్లు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇక నర్మెట్లో ఆయిల్ ఫామ్ కర్మాగారం అందుబాటులోకి రానుండటంతో ఉత్తర దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో 20 కోట్లతో రిఫైనరీ సైతం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు. ఇది రెడీ అయితే స్థానికంగానే ఆయిల్ ఫామ్ ను ఉత్పత్తి చేయొచ్చని చెబుతున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరుగూడెం, కోనిచర్ల, ములుగు జిల్లా, ఇంచర్ల పెద్దపల్లి జిల్లా, పెద్దరాత్పల్లి, వనపర్తి జిల్లా, సంకిరెడ్డిపల్లి, గద్వాల జిల్లా, బీచుపల్లిలో ఈ సంవత్సరానికి మరో 6 కర్మాగారాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. దాంతో పాటుగా పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు తెలంగాణలో కొరత డిమాండ్ ఉన్న పంటలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త పంటలకు బోనస్ పై విధాన నిర్ణయం ఇవాల్టి సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత 2 ఏళ్లుగా సన్నవడ్లకు ప్రోత్సాహంగా క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తోంది. ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర నూనె గింజలు, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, పసుపు, మొక్కజొన్న పంటలకు సైతం బోనస్ ఇవ్వడని డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పంటలకు కూడా బోనస్ ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఇవాళ రేపు కూడా వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఈదురుగాలుల్లో బీభత్సమైన వాతావరణం ఉండే అవకాశం ఉందని ప్రజలు ఆ సమయాల్లో బయటికి రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో గత 4 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ కారణంగా వర్షాలు పడుతున్నాయి. అయితే ఇవాళ రేపు కూడా వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఎదురుగాలులతో బీభత్సమైన వాతావరణంకు అవకాశం ఉందని ప్రజలు ఆ సమయాల్లో బయట రావద్దని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, బాపట్ల వంటి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాయలసీమ జిల్లాలైన నంద్యాల, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండల తీవ్రత కొనసాగిన సాయంత్రం
సాయంత్రం రాత్రి వేళల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు లేదా వర్షాలు పడే సమయంలో బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద, హోర్డింగ్ ప్రాంతాల్లో, విద్యుత్ స్తంభాల వద్ద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలతో పాటు ఈదురుగాలులు వేస్తుండటంతో పొలాల్లో పంట నేలవాలుతోంది. అరటి, మొక్కజొన్న, మిర్చి, వరి, మినుము, పసుపు పంటలతో పాటు మామిడి రైతులకు ఈ అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లుతోంది. దీంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.